అందరినీ కలుపుకుంటేనే తూర్పు నియోజకవర్గంలో వైసీపీ గెలుపు సాధ్యమవుతుంది అంటూ వైసీపీ సీనియర్ నాయకుడు ప్రముఖ నిర్మాత ఉపక చారిటబుల్ ట్రస్ట్ అధినేత కంచర్ల అచ్యుతరావు పేర్కొన్నారు. తూర్పు నియోజకవర్గంలో రానున్న ఎన్నికల్లో వైసీపీని మరింత బలోపేతం చేసే దిశగా తాము చేపట్టబోయే కార్యక్రమాలు వెల్లడించారు. ఈ మేరకు బుధవారం ఆరిలోలో గల ఉపక చారిటబుల్ ట్రస్ట్ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సమావేశంలో కొన్ని భవిష్యత్తు ప్రణాళికలు తెలియజేశారు. పార్టీ అధిష్టాన వర్గం తన బాధ అర్థం చేసుకోవాలి అని కోరారు. వైసీపీ కార్యక్రమాలకు తనను ఎందుకు పిలవడం లేదు అంటే కంచర్ల వస్తే జై కంచర్ల అని వెనుక వచ్చే వ్యక్తులు జై కంచర్ల అంటూ నినాదాలు చేస్తున్నారు. అందువల్ల ఎమ్మెల్యే అభ్యర్థి పేరు వినిపించడం లేదని వైసీపీ వర్గాలు చెబుతున్నాయని అన్నారు. అంతిమంగా తాను మీకే కదా జై కొడతాను అని స్పష్టం చేశారు. పార్టీని ముందుకు తీసుకువెళ్లాలని తాను కృషి చేస్తుంటే పార్టీలో కొందరు తాను వెనుకడుగు వేసేలా చేస్తున్నారని ఆవేదన వెల్లబుచ్చారు. తను వస్తే తన వల్ల పార్టీకి నష్టమేమైనా కలుగుతుందా అని ఆయన ప్రశ్నించారు. పిలవని పేరంటానికి వెళ్లడం బాగోదని అన్నారు. పార్టీ పటిష్టానికి కృషి చేస్తా అంటే ఒప్పుకోవడం లేదు. జగన్ కి మంచి ఆదరణ ఉంది అని పేర్కొన్నారు. తూర్పు నియోజకవర్గం సీటు గెలిచి సీఎం జగన్ కు కానుక ఇవ్వాలని ఉంది. ఎంవీవీ కార్పొరేటర్ల పరిస్థితులు గమనించాలి. కలిసికట్టుగా పనిచేస్తేనే తూర్పులో వైసీపీ జెండా ఎగురుతోందని అన్నారు. వైసీపీలో చేరిన మొదటి రోజే ముఖ్యమంత్రి జగన్ కి కూడా తాను ఇదే చెప్పానని అన్నారు. పార్టీలో కొందరి వైఖరి వైసీపీ విశాఖ ఎంపీ అభ్యర్థి ఝాన్సీ గెలుపు మీద కూడా ప్రభావం పడుతోందని అన్నారు. ఝాన్సీ నాన్ లోకల్ అని కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని, ఆమె విశాఖలో స్థానిక అభ్యర్థి అంటూ స్పష్టం చేశారు. ఉత్తరాంధ్ర వలస ప్రజలు అంతా ఝాన్సీకి ఓటు వేసి గెలిపించాలని కోరారు. కంచర్ల వైసీపీలోకి వస్తే పార్టీ పటిష్టమవుతుందని మొదట్లో అన్నారు. అమర్ హత్య కేసులో నిందితురాలైనా అరెస్టు చేయాలని డిమాండ్ చేయడం పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘించడమని పార్టీ వర్గాలు ఫిర్యాదు చేస్తున్నాయి. అనగా తప్పు చేస్తే ఏ పార్టీ వారైనా ఎవరినైనా శిక్షించాలని స్పష్టం చేశారు. జగన్ అమలు చేసిన పథకాలు బాగుండడం వల్లనే తాను వైసీపీలో చేరాను అని తెలిపారు. మీడియా సమావేశంలో స్థానిక వైసీపీ నేతలు చిన్న, పార్పల్లి రామారావు, శ్రీనివాస్, వాసు, రెహమాన్, సుధీర్, కె శ్రీను, చెవేటి రమణమ్మ, రమణ, ఉపక చారిటబుల్ ట్రస్ట్ ఇన్ఛార్జ్ డి సుధీర్ తదితరులు పాల్గొన్నారు. అలాగే నేను చెప్పలేదు, ఆ మాట నా నోటి ద్వారా రాలేదు. అవును, మరి అదే ఇప్పుడు నేను చెప్తున్నది కూడా అదే. నేను పార్టీకి నెగిటివ్గా అయితే లేను, పార్టీకి అనుకూలంగానే పార్టీకి అనుకూలంగానే ఉన్నా. కాకపోతే నేనేం చెప్తున్నానంటే ఎప్పుడు కూడా ఎదుటి వ్యక్తికి మనం అవకాశం ఇవ్వకూడదు అనేటప్పుడు మన ఇంటిలోన మనం అలాంటి ప్రశ్న ఆన్సర్ చెప్తాను. ఇప్పుడు అదే చెప్తాను. ఇప్పుడు నేను ఆ రోజు కూడా నేను ఒకటే చెప్పా, ఈ రోజు కూడా అదే చెప్తాను, అదే స్టాండ్ మీద ఉన్నా. తప్పు చేసిన వాళ్ళు ఏ పార్టీలో ఉన్నా తప్పుడు మనుషులే. కాబట్టి ఒక వ్యక్తిని మనం ఒక మాట తిడితేనే ఈరోజు తప్పు అనుకున్న పరిస్థితుల్లో అదే నేను ఆ రోజు కూడా నేను రిక్వెస్ట్ చేశాను. నేనేం చెప్పానంటే, ఆ రోజు 11 మంది ముద్దాయిలను అరెస్ట్ చేశారు. 11 మంది ముద్దాయిల్ని చూపించలేదు, ఒకసారి చూపించండి. ఎవరికి? వాళ్ళ కుటుంబానికి. వాళ్ళు అవునా కాదా అనేది పోలీసు వారు చూపించండి అని ఒకటి అడిగాం. రెండవది, మెయిన్ క్యాండిడేట్ ఏ పార్టీలో ఉందా, వైసీపీలో ఉందా, కాంగ్రెస్లో ఉందా, లేకపోతే తెలుగుదేశం ఉందని కూడా నాకు తెలియదు. ఏ పార్టీలో ఎవరో ఒక సపోర్ట్తో ఆమె ఉందని చెప్పి, ఎందుకంటే ఉద్యోగాలు ఇస్తాను, అదే ఇస్తాను, ఇది ఇస్తానని చెప్పని డబ్బులు అందరి దగ్గర కలెక్ట్ చేసింది. కాబట్టి ఆ పర్సన్ ఎవరైనా ఏ పార్టీలో ఉన్నా మనకు అనవసరం, 100% ఆ వ్యక్తిని అరెస్ట్ చేయాలి అనేది నేను ఆ రోజు చెప్పడం జరిగింది. అంతకు మించి వేరే ఎలిగేషన్ డిస్కషన్ మనం అరెస్ట్ చేయలేదండి. ఆపరేటర్స్ కానీ, పార్టీలో ఉన్న సీనియర్స్ కానీ, అలాగే ఎవరైతే క్యాండిడేట్ ఎంవీవీ సత్యనారాయణ గారు కానీ, లేకపోతే ఇంకెవరైనా తదితర పెద్దలు ఎవరున్నా కానీ అందరికి ఒకటే నా విన్నపం. నేను పార్టీ బలోపేతానికే నేను కృషి చేస్తున్నాను తప్ప, పార్టీకి ఏ రోజైనా మేలు జరగాలని నేను వర్క్ చేస్తున్నాను తప్ప ఇంకొకటి కాదు. మీరు అర్థం చేసుకోండి. మొట్టమొదటిగా మిమ్మల్ని అందరినీ కలిసేటప్పుడు కూడా నేను ఒకటే చెప్పా, పార్టీని ఇక్కడ బలోపేతం చేయాలి. మనం అందరం కలిసికట్టుగా ఉంటేనే పార్టీ బలోపేతం అవుతుంది, పార్టీ ఇక్కడ విజయం సాధిస్తుంది. లేకపోతే ఇక్కడ పార్టీకి ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తాయి. ఒక్కసారి నేను ఓపెన్గా చెప్పినప్పుడు చాలామందికి నచ్చదు, కానీ ఒకసారి గ్రౌండ్ లెవెల్లో మీరు ఒకసారి ఎంక్వైరీ వేసుకోండి, ఒకసారి మీరు రిపోర్ట్ తెప్పించుకోండి గ్రౌండ్లో ఎలా ఉందో మన పరిస్థితి అనేది. కాబట్టి
ఇంకా మన ముందున 18 రోజులు ఉంది కాబట్టి ఏం మించిపోలేదు. అందరూ కలిసికట్టుగా యూనిటీగా కానీ వర్క్ చేస్తే 100-200% ఇక్కడ వైసీపీ జెండా ఎగరేయడం అనేది వాస్తవం వాస్తవం వాస్తవం. ఇదే కాకుండా జగన్మోహన్ రెడ్డి గారికి నేను ఒకటే ఆయనకి ఈ తూర్పు నియోజకవర్గం గిఫ్ట్ ఇస్తామని చెప్పి ఆ రోజు చెప్పేసి రావడం జరిగింది. మరి దానికి నాకు సహకరిస్తారని, మరి ఎంవివి సత్యనారాయణ గారు మంచి మెజార్టీతో గెలవాలని, అలాగే ఈ ఎఫెక్ట్ అనేది ఎవరైతే ఎంపీ క్యాండిడేట్ ఉన్నారో బొత్స ఝాన్సీ గారి మీద కూడా ఆ యొక్క ఎఫెక్ట్ అనేది పడడం జరుగుతూ ఉంది. కాబట్టి ఆమె ఉన్నతమైన విద్యావంతురాలు. మరి ఆమె 2 సార్లు ఎంపీగా కూడా ఆల్రెడీ గెలిచిన వ్యక్తి. ఈ విశాఖపట్నం గురించి ఎన్నో రకాలుగా ఆమె పోరాటం చేసిన వ్యక్తి. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణని ఫస్ట్ వ్యతిరేకించిన వ్యక్తి. అలాగే ఉత్తరాంధ్ర జిల్లాల్లో పుట్టిన వ్యక్తి. అలాగే విశాఖపట్నం వాస్తవ్యురాలు ఆమెది శ్రీహరిపురంలో ఆమె తాలూకా తల్లిదండ్రులు ఉండేవారు. ఆమెది నాన్ లోకల్ అని చెప్పి యాజిటేషన్ తెస్తున్నారు, కానీ ఆమె లోకల్. ఈ విశాఖపట్నంలో రమారమి ఉత్తరాంధ్ర నుంచి వచ్చిన వలసదారులు ఎవరైతే ఉన్నారో ఈ ఉత్తరాంధ్ర నుంచి వచ్చిన వలసదారులు ఓటు వేస్తే ఎంపీ క్యాండిడేట్గా ఆమె గెలిచేస్తుంది. ఉత్తరాంధ్ర నుంచి వచ్చిన ప్రతి ఒక్కరూ మా ఉత్తరాంధ్ర అనే సంకేతం ఏదైతే ఇస్తున్నారో, ఉత్తరాంధ్ర నుంచి వచ్చిన ఏ ఒక్కరు విశాఖపట్నం ఏ ఒక్కరిని ఉత్తరాంధ్ర నుంచి విజయనగరం శ్రీకాకుళం జిల్లా నుంచి వచ్చిన వాళ్ళు ఓటు వేసినా ఆమె గెలిచేస్తుంది. కాబట్టి ఇక్కడ ఏమవుతుందంటే ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్ ఎంపీ క్యాండిడేట్కి ఇద్దరికి అది ఎఫెక్ట్ కాకూడదు. ఒక ఎమ్మెల్యే తాలూకు టీం ఏదైతే ఉందో ఆ టీం కరెక్ట్గా పనిచేయకపోతే అది ఎంపీ గారికి ఆ తాలూకు మైనస్ అనేది రావడం జరుగుతుంది. కాబట్టి దయచేసి గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఆ టీము ఈ టీం కాకుండా ఇక ఏ టీంలు బి టీంలు సి టీంలు అనేది లేకుండా టోటల్గా ఒక్కటి వైఎస్ఆర్సీపీ టీం మాత్రం ఇక్కడ పనిచేయ. ఏం లేదు సార్, మనం ఇంకా తిరిగి చూడక్కర్లేదు అనే ఒక నెగిటివ్ మెసేజ్ పాస్ అయిపోతుంది తప్ప గ్రౌండ్లో వర్క్ అయితే మాత్రం అంతగా జరగటం లేదు. ఇలాగైతే పార్టీకి మనుగడకు కూడా కష్టమైపోయిన పరిస్థితి ఏర్పడుతుంది. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు గౌరవనీయులు సీఎం గారు వచ్చారు. వచ్చిన తర్వాత తూర్పు నియోజకవర్గం నుంచి ముఖ్యులతో నేను మాట్లాడాలని చెప్పినప్పుడు ఆ ముఖ్యుల్లో కంచెల లచ్చితరావు అనేవాడు లేడా, ఆ ముఖ్యుల్లో కంచెల లచ్చితరావు అనేవాడు లేడా అనేది ఒక ప్రశ్నార్థకం. ఎందుకంటే మా కుర్రోళ్ళు నన్ను అడిగారు కాబట్టి ఆ ప్రశ్న కూడా నాకే అర్థం కాలేదు బాబు. మరి ముఖ్యులు అనేటప్పుడు మరి కనీసం ఒక అట్లీస్ట్ ఎలా లేదనుకున్నా ఒక 30,000 ఓట్లని అటు ఇటు నేను శాసించగల పరిస్థితి ఉంది నాకు. మరి ఒక 30,000 ఓట్లని నేను వేయించగల కెపాసిటీ ఉండేటప్పుడు మరి నేను ఒక ఈ నియోజకవర్గంలో ముఖ్యుడిని అవునా కాదనేది కూడా నాకు కూడా ఒక అపనమ్మకంగా ఏర్పడింది. మరి ఎందుకు అవాయిడ్ చేస్తున్నారు, దేనికి అవాయిడ్ చేస్తున్నారో నాకు తెలియడం లేదు. కొంతమంది అడుగుతుంటే ఇది నా మనసులో ఉన్న బాధను నేను తెలియపరుస్తున్నా, నేను వ్యతిరేకంగా మాట్లాడటం లేదు, బాధను తెలియజేస్తున్నా, అర్థం చేసుకోవాలని ప్రతి ఒక్కరు నేను విన్నవించుకుంటున్నా. కొన్నిసార్లు ఎందుకంటే కంచెల లచ్చితరావు గారిని మీరు మీటింగ్లు పిలవడం లేదని ఎవరైనా అడిగితే ఆయన వస్తే వెనకాల వందలాది మంది కుర్రోళ్ళు వచ్చేస్తున్నారు, జై కంచెర్ల అంటున్నారు. అక్కడ అసలు పేరు అనేది వాడడం లేదు. జై కంచెర్ల అంటే ఆయనకి అక్కడ ఇమేజ్ పెరిగిపోతుంది తప్ప మాకు ఇబ్బందిగా ఉందని చెప్పని కొన్నిసార్లు మాట్లాడడం జరిగిందంట. అయితే నా వెనకాల వచ్చిన వ్యక్తులు, నన్ను చూసి వచ్చిన వ్యక్తులు, నా మాట మీద వచ్చిన వ్యక్తులు, నా నుంచి ఉపకారం పొందిన వ్యక్తులు ఎవరైనా నన్ను జయనడంలో తప్పులేదు. మరి అలాంటి నేను ఎవరైతే నా మనిషి ఎవరైతే ఉన్నారో, ఇప్పుడు ఎవరైతే నియోజకవర్గంలో నిలబడుతున్నారో క్యాండిడేట్ ఎవరైతే ఉన్నారో మరి ఆయనకి మరి నేను చేకూర్తించుకున్న నేను నా వేదిక మీద నుంచి నేను ఆయన్ని పొగిడితే ఆయనకి ఎంత గౌరవంగా ఉంటుంది అది ఒకసారి ఆలోచించాలని నా మనవి. ఇప్పుడు ఎందుకంటే నన్ను ఒక 100 మంది జైకొట్టినప్పుడు జైకొట్టించుకున్న నేను ఇంకొక వ్యక్తి గురించి గొప్పగా చెప్పానంటే ఆ వ్యక్తికి ఇంకా అంటారా అని చెప్పిన కొంతమంది వ్యక్తులు మాట్లాడతారు. కొంతమంది వ్యక్తులు ఏం చేస్తున్నారు, మా వార్డులోకి మీరు ఎంటర్ కాకూడదు, ఎవరైనా జాయినింగ్స్ అయినా ఏమైనా పార్టీలోకి ఎవరు వచ్చినా కానీ 100-200% మాకు తెలియజెప్పాలి అని చెప్పిన మాట్లాడతారు. ఇప్పుడు జాయిన్ అవ్వరు. అచ్యుతరావు గారు చెప్తే వాళ్ళు జాయిన్ అవుతారు, లేదా ఎమ్మెల్యే క్యాండిడేట్ ఎవరైతే ఉన్నారో ఆయన దగ్గర జాయిన్ అవ్వమంటే జాయిన్ అవుతారు. మరి ఇలాంటి పరిస్థితుల్లో కొన్ని అవగాహన లోపాలు, ఎవరు ఎవరి మీద కంప్లైంట్ అని కాదు, ఎవరు మంచి వాళ్ళు చెడ్డవాళ్ళని కాదు, కానీ పార్టీలో ఏంటంటే ఈగో ఫీలింగ్స్ ఎక్కువైపోయాయి కాబట్టి ఒకరికొకరు తోడ్పాటునిచ్చుకోకుండా ముందుకు వెళ్తున్నారు కాబట్టి పార్టీలో కొన్ని ఇబ్బందులు అనేది ఎదుర్కోవడం జరుగుతూ ఉంది. మరి ఈరోజు ఈ 5 వార్డుల్లో నేను ఒక్కటే చెప్తున్నా, హైకమాండ్ కూడా ఒకటే చెప్తున్నా, గ్రౌండ్ లెవెల్లో
పార్టీని ఒక్కసారి ఎంక్వైరీ చేయించండి, రిపోర్ట్ తెప్పించుకోండి, గ్రౌండ్ లెవెల్లో ఎలా ఉంది ఏంటి అనేది ఒకసారి మీరు ఆలోచించండి. ప్రతి డోర్ టు డోరు ఒక్కసారి మీరు వెరిఫై చేయించి పార్టీ పరిస్థితి ఎలాగుందనేది ఒకసారి మీరు ఆ రిపోర్ట్ అనేది తెప్పించుకుంటే మీకు ఒక అవగాహన వస్తుందనేది నా యొక్క ఆలోచన. అలాగే మొన్న మా యొక్క ఉపకార్ చారిటబుల్ ట్రస్ట్ సభ్యుడు, మరి ప్రస్తుతం అతను కూడా వైసీపీలో నాతో పాటు తను కూడా రావడం జరిగింది. మరి అలాంటి వ్యక్తి అమర్ అనే వ్యక్తి అతను మర్డర్ కాబడ్డాడు. అతన్ని కొంతమంది చంపేశారు. చంపేసినప్పుడు అంటే నేను ఇది అన్ని పేపర్లోనూ మీ మీ మీడియా మిత్రులందరూ కూడా అన్ని పేపర్లోనూ అన్ని ఛానల్స్లోనూ కూడా ఆ ఇష్యూ వచ్చింది. చాలా పబ్లిక్ ఇష్యూ అయింది అది. మరి ఇష్యూ అయినప్పుడు కనీసం ఆ వ్యక్తిని ఏ పార్టీ వాళ్ళు కూడా వచ్చి కనీసం పలకరించాల. వాళ్ళ కుటుంబంలో తల్లి తండ్రి కూడా లేడు. అతని మీద ఆధారపడిన కుటుంబం రోడ్డున పడిపోయింది. మరి అలాంటి వ్యక్తిని కనీసం ఎవరు కూడా వచ్చి ఏ రోజు కూడా పలకరించే పాపాలు లేదు. ఏమంటే మాకు తెలియదు అంటున్నారు. ఇప్పుడు ఈ పేపర్లో టీవీలో వచ్చినప్పుడు ఒక ఇష్యూ జరిగినప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో ఏ నాయకుడైనా కానీ వచ్చి వాళ్ళని పరామర్శించి వాళ్ళకి తగిన సహాయాన్ని చేయాలి. చేయకపోగా మాకు తెలియదు, మాకు ఆ విషయం మా దృష్టి రాలేదు అని చెప్పని మాట్లాడితే అది హాస్యాస్పదంగా ఉంది. ఎందుకంటే మరి అలాంటి వ్యక్తి ఒక కొన్ని వందల మందికి సపోర్ట్ ఉన్న వ్యక్తి, కొన్ని వేల మందికి సహాయ సహకారాలు ఈ ఉపకార్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా చేసిన వ్యక్తి చనిపోతే కనీసం పార్టీ నుంచి ఏ ఒక్కరు కూడా వచ్చి అక్కడ సపోర్ట్ చేయకపోవడం చాలా బాధ అనిపించింది. చాలా దాని గురించి మా యొక్క టోటల్ టీం అంతా కూడా చాలా దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తూ ఉన్నాం. ఎందుకంటే అలాంటి ఒక కార్యకర్తకే ఇక్కడ ఇబ్బంది జరిగినప్పుడు, ఆ కార్యకర్తకి అన్యాయం జరిగేటప్పుడు మరి పార్టీ అండదండలు అనేది ముఖ్యం. మరి అలాంటప్పుడు ఎవరైతే ఉన్నారో పార్టీ పెద్దలు వాళ్ళు కనీసం ఈ రోజు వరకు కూడా ఫోన్ చేసి, అది కూడా నేను డైరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత కూడా వాళ్ళు వచ్చి కనీసం పరామర్శ కూడా ఆ కుటుంబాన్ని ఈ రోజు వరకు చేయకపోవడం కొద్దిగా బాధ అనిపిస్తుంది. మరి ఇదే కాకుండా మరి మన పార్టీలో 100-200%